నేను మీకు గుణింతం గురించి చెప్పాను కదా ఇంతకుముందు. సో మనం ఇప్పుడు నేను ఉదాహరణ కోసం మీకు ఒక అక్షరంతో గుణింతం రాయడం ఎలాగో నేర్పిస్తాను. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసేసి మిగిలిన అక్షరాలన్నిటికీ కూడా గుణింతం రాసి ప్రాక్టీస్ చేస్తే కనుక కొంతవరకు మీరు సక్సెస్ అయినట్టే. తెలుగులో మనకి ఏదైతే మొదటి అక్షరం ఉందో కా, ఆ గుణింతం నేను మీకు చూపిస్తాను. ఇవి మనకు తెలుగులో ఉన్నటువంటి మొదటి గుణింతం, కా గుణింతం. దీన్ని ఇంగ్లీష్లోకి మనం రాసుకునేటప్పుడు క అన్నప్పుడు కేఏ, క అన్నప్పుడు నేను మీకు ఇంతకుముందు క స్వరానికి 3 అక్షరాలు చెప్పాను, KCQ. ఈ మూడిట్లో మీరు దేనితో అయినా దీన్ని ప్రయత్నించవచ్చు. నేను కే లెటర్ తోటి మీకు గుణింతం రాయడం అనేది చూపిస్తాను. KA క. ఎందుకంటే మనకి ఇంతకుముందు మనము సౌండ్స్ నేర్చుకున్నప్పుడు క ఇలా విసర్గ పెట్టి నేను ఇది ఇలా అంటే హ్రస్వాక్షరం లాగా రాసినప్పుడు క అని రాశాను. దానికి తలకట్టిస్తేనే కా అన్న శబ్దం వస్తుందన్నమాట. సో KA క. తర్వాత కా అని దీర్ఘం పలికినప్పుడు KAA. ఒక్కొక్కసారి KA కూడా దీర్ఘంగా వస్తుందన్నమాట. తర్వాత కీ అన్నప్పుడు KI, కీ అన్నప్పుడు KEE లేదా KIE. కు అన్న శబ్దానికి KU, కు అన్నప్పుడు KOO. ఇంతకుముందు మనం గుర్తున్నట్లయితే కనుక ఊలకి నేను మీకు చెప్పాను, ఊ సౌండ్కి యూ లెటర్, ఊ సౌండ్కి డబల్ ఓ. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ కు అన్నప్పుడు మనకి KU కూడా దీర్ఘంగా పలుకుతాము. తర్వాత క్రూ, క్రూ అన్నప్పుడు KRU, క్రూ అన్నప్పుడు KROO. కే అన్న సౌండ్కి KE రాయొచ్చు, KA కూడా రాయొచ్చు. తర్వాత కే అన్నదానికి కూడా KE ఉంటుంది, KIE కూడా ఉంటుంది ఒక్కోసారి. కై, కై అన్న సౌండ్కి KAI. కో అన్నప్పుడు KO, కో అన్నదానికి కూడా మనకి KOనే ఉంటుంది. కౌ అన్నప్పుడు KOW, కమ్ KAM, కహ KAHA. ఇది మనకు అనుకూలంగా మనం రాసుకోదగ్గ గుణింతం అన్నమాట. ఇది మీరు అన్ని అక్షరాలకి ఒకసారి ప్రయత్నించి చూడండి, మీకు కొన్ని పదాలు అనేవి తెలుస్తూ ఉంటాయన్నమాట. చదవడం అనేది చాలా సులువుగా అయిపోతుంది.